తమిళనాడులో మరో కొత్త పార్టీ రాబోతోందా? పళనికి చెక్ పెట్టేలా ఏడీఎంకే బహిష్కృత నేత అడుగులు వేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే బీజేపీతో ఏడీఎంకే పొత్తు ఖరారైంది. తమిళనాట ఈక్వేషన్స్ ఏంటి? పళని పన్నీర్ ఏం చేయబోతున్నారు? అన్నా డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన తమిళనాడు మాజీ సీఎం ఓ పన్నీరు సెల్వం కొత్త పార్టీ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే జయలలిత మరణం తర్వాత అనూహ్యంగా సీఎం పదవిని దక్కించుకున్నారు పళనిస్వామి. అప్పటి నుంచి అన్నా డీఎంకేలో ఓపీఎస్ వర్సెస్ ఈపీఎస్ గా నడిచింది. పార్టీని దక్కించుకునేందుకు పన్నీర్ సెల్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇద్దరి మధ్య గొడవల కారణంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పన్నీర్ సెల్వంను బహిష్కరించారు పళని. దాంతో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. తమిళనాడులో రెండు బలమైన సామాజిక వర్గాలున్నాయి. దేవర్, గౌండర్ సామాజిక వర్గాలే ఏడీఎంకే ఓటు బ్యాంకుగా ఉన్నాయి. దేవర్ సామాజిక వర్గానికి చెందిన నేత పన్నీర్ సెల్వం. దీంతో ఆయనకు ఏడీఎంకేలో అత్యధిక ప్రాధాన్యత ఉండేది. గౌండర్ సామాజిక వర్గానికి చెందిన నేత పళనిస్వామి. ఓపీఎస్ బహిష్కరణతో దేవర్ సామాజిక వర్గం ఏడీఎంకేకు దూరమైందనే వాదన ఉంది. బహిష్కరణ తర్వాత తిరిగి అన్నా డీఎంకేలోకి రావాలని ప్రయత్నించారు పన్నీర్ సెల్వం. కానీ పళని ఓపీఎస్ ప్రయత్నాలను తిప్పికొట్టారు. ఇటీవల అన్నా డీఎంకే నుంచి బీజేపీలో చేరిన దేవర్ సామాజిక వర్గానికి చెందిన నైనార్ నాగేందర్ తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తమిళనాడులో బీజేపీ, ఏడీఎంకే కలిసి పోటీ చేయాలని నిర్ణయించడం, పళనిని సీఎం అభ్యర్థిగా ప్రకటించడం వేగంగా జరిగిపోయాయి. బీజేపీతో పొత్తు కారణంగా దేవర్ వర్గాన్ని అన్నా డీఎంకేకు దగ్గర చేసుకునేందుకు నైనార్ నాగేంద్ర రూపంలో మంచి అవకాశం లభించింది. బీజేపీతో ఏడీఎంకే పొత్తుతో కాషాయ పార్టీలో పన్నీర్ చేరేందుకు పళని అడ్డుగా ఉన్నారు. ప్రధాని అపాయింట్మెంట్నే రద్దు చేయించిన పళని పన్నీర్ను బీజేపీలో చేర్చుకుంటే పొత్తు నుంచి బయటకు వస్తామని హెచ్చరించినట్లు తెలుస్తుంది. దీంతో బీజేపీ కూడా ఓపీఎస్ ను లైట్ తీసుకుంటోంది. ఇక చివరి ఆప్షన్ గా సొంత పార్టీ ఏర్పాటు చేయాలని పన్నీర్ సెల్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఢిల్లీలో పార్టీ రిజిస్ట్రేషన్ పనుల్లో ఓపీఎస్ తరపు నాయకులు బిజీగా ఉన్నారు. ఇప్పటికే విజయ్ పార్టీతో ఈసారి ఎలక్షన్స్ లో తమిళనాట ట్రయాంగిల్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఓపీఎస్ కూడా పార్టీ పెడితే ఓట్లు భారీగా చీలే అవకాశం ఉంది.